నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం. కాల్పుల మోతతో ఉలక్కిపడిన న్యూయార్క్. సార్ అసలు రంగును బయటపెడతాం, రాహుల్ గాంధీ హెచ్చరిక. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు భారీగా వరద. అప్రమత్తమైన అధికారులు. ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకం. కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారంలో విలేకరుల పాత్ర ఎంతో కీలకమైందని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు 69వ వార్షికోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పాల్గొన్నారు. కీర్తన అనాథాశ్రమంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి విద్యార్థులకు అన్నదానం చేశారు. వార్తాపత్రికలు చూసి సమస్యలు తెలుసుకుంటారని ఎంపీ నాగరాజు తెలిపారు. పత్రికా రంగం ద్వారా నేను ప్రతిరోజు పేపరు చూచా తప్పకుండా పేపర్ అయితే ఖచ్చితంగా చూసి ఎక్కడెక్కడ ఏ సమస్యలు అని చెప్పేసి పత్రికా రంగం ద్వారా నాకు ఎక్కువ శాతం తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మీ పాత్ర చాలా అమోఘమైంది. ఎందుకంటే ప్రజలకు గవర్నమెంట్కి అనుసంధానంగా ఉన్నటువంటి ఈ పత్రికా రంగంని మేము ప్రోత్సహించే బాధ్యత మా మీద ఎంతైనా ఉంది. కాబట్టి మేము మీ కోరికలు ఇందాక చెప్పారు. నాకున్నటువంటి ఒక చిన్న అనుభవం ఎంపీ టికెట్లు, ఎందుకంటే ఇక్కడ పాలు పంచుకోవద్దు వాస్తవంగా అయితే, అయినా కానీ చెప్పాల్సిన సందర్భం కాబట్టి మేమే ఉండేటువంటి నాకు ఆ ఫీల్. కాబట్టి ఎలక్షన్ టైంలో టికెట్ల పరంపరలో ఎవరికి ఇవ్వాలని అనే టైంలో పత్రికా రంగం నాకు చాలా సపోర్ట్ చేసింది. చాలా సపోర్ట్ మామూలు కాదు. చివరి మూమెంట్లో టికెట్ వస్తుందా లేదా అనే టైంలో కూడా ఈ వేదిక మీద చాలామంది ఉన్నారు. నేను వాళ్ళ పేరు ఉచ్చరించాను, కానీ చాలా కరెక్ట్గా పత్రికా రంగం వాళ్ళు రైట్ ఇన్ఫర్మేషన్ పంపించారు. దాంట్లో భాగంగా 1 అనే టైంలో మాకు రావడం జరిగింది. కాబట్టి పత్రికా వాళ్ళకంతా నేను ఒకసారి మీ పాత్ర అమోఘమైంది, వాస్తవాలు రాస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా ప్రజల సమస్యలు ఏమున్నా కూడా నిక్కచ్చిగా రాయండి, మా దృష్టికి తీసుకురండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూశారు మీరు, బాగా పత్రికా రంగాన్ని అనగదొక్కారు. పత్రికా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులను చాలా అనగదొక్కారు. కాబట్టి ఈ గవర్నమెంట్లో మేము అడుగుతూ ఉన్నాం మిమ్మల్ని వేదిక మీద ఎక్కి, మీరు నిక్కచ్చిగా రాయండి. మేము ఏమైనా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతాం, అధికారుల దృష్టికి తీసుకుపోతాం, మేము సాల్వ్ చేస్తాం, మా వంతు పాత్ర పోషిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు కూడా పారదర్శకంగా రాయాలని చెప్పేసి కోరుకుంటూ, మీ సమస్యల పరిష్కారంలో మీరు చెప్పిన ప్రతి విషయాన్ని తోచా తప్పకుండా సాధ్యమైనంత వరకు కలెక్టర్ గారికి మీ వేదిక నుంచే చెప్తున్నాం. కాబట్టి పరిష్కార భాగంలో జనరల్గా ఏం జరుగుతుందంటే ఒక ఆఫీసర్ కానీ లేదా ఒక ప్రజాప్రతినిధి కానీ మేము రొటీన్గా మెకానికల్గా వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఏ రోజుకి ఆ రోజు మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ దెన్ ఒక స్కీమ్స్ వస్తూ ఉంటుంది, వాటిని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. బట్ ఆ టైంలో కొన్ని విషయాలు మా దృష్టికి రాకపోవచ్చు, లేదు కొన్ని విషయాలు మాకు తెలియకుండానే కొన్ని మనకి కవర్ కాకుండా వెళ్తూ ఉంటాయి. అది మనకు తెలియదు, మా దృష్టికి రాకుండా ఉంటాయి. సో అటువంటి వాటిని ప్రెస్ అండ్ మీడియా ద్వారా మీరు మా దృష్టికి తీసుకొని రావడం, సో ఎక్కడ వీలైతే అక్కడ ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి వాటికి సంబంధించి ఏదైనా మన పరిధిలో సాల్వ్ అయ్యేటువంటి ప్రతిదీ, అలాగే గవర్నమెంట్కి తీసుకెళ్ళడం ఈ కార్యక్రమంలో ముఖ్య భూమిక ప్రెస్ అండ్ ఈ జర్నలిస్టులు అందరూ కూడా పాల్పంచుకుంటారు. సో ఇది ఒక విధంగా ఏంటంటే ఇట్ ఈస్ అ వాయిస్ ఆఫ్ పూర్ పీపుల్ కానీ లేదు వాయిస్ లేనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాయిస్ని మీరు వినిపిస్తూ ఉంటారు వాళ్ళ తరఫున. సో అందుకే ప్రెస్ అంతా కూడా మనం 4th ఎస్టేట్ అంటాం, మీకు అందరికీ తెలుసు. సో 3 భాగాలు ప్రకాశం జిల్లా పోరుమామిల్లా పట్టణంలోని డాక్టర్ ప్రసాద్ హాస్పిటల్ 50 ఏళ్ల వైద్య సేవల పయనాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ఘనంగా స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి హాస్పిటల్ స్థాపకులు, కీర్తిశేషులు డాక్టర్ ప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ ప్రసాద్ హాస్పిటల్ ప్రజలకు అందిస్తున్న సేవలు ప్రశంసనీయం. 1975లో హాస్పిటల్ను ప్రారంభించిన డాక్టర్ ప్రసాద్ సుమారు 32 సంవత్సరాల పాటు పేద ప్రజలకు తనదైన శైలిలో వైద్య సేవలు అందించారు. ఇప్పుడు ఆయన వారసులైన డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, డాక్టర్ మృదుల ఈ సేవలను కొనసాగిస్తున్నారు అని తెలిపారు. ఒక టీవీ అంటే శరీర దారుఢ్యం అదంతా కూడా చాలా అందంగా ఉంటాను ఆయన వ్యక్తిగా కూడా. కాబట్టి ఓహో డాక్టర్ అంటే ఇలా ఉండాలి కదా అని
చదువుకున్నోళ్ళు కానీ విద్యార్థులు కానీ ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత కూడా. పూర్వమిలలో మేము కూడా ఒక డాక్టర్ కావాలి, లేకపోతే ఒక ప్రొఫెషనల్ కావాలని ఆయన చూసి చాలామంది మనకు తెలిసినది, కానీ కొన్ని వందల మంది డాక్టర్లకు ఆయన స్ఫూర్తి ప్రదాత అయినారు మన ప్రాంతంలో. నిజానికి అనేక మంది ప్రొఫెషనల్స్కు మనం కూడా ఈ సమాజంలో ఈ విధంగా ఎదగాలి అని ఆలోచన కలిగించినటువంటి వ్యక్తి డాక్టర్ ప్రసాద్ గారు. నేను రాజకీయంగా ఆయన యొక్క సహాయం కోరడానికి వెళ్ళినప్పుడు చాలామంది చూస్తామండి, చేస్తాం, మరి ఆలోచన చేస్తాం, అలా ఏమీ మాట్లాడలేదు. ఓకే గోవింద్ రెడ్డి గారు మీరు వచ్చారు, ఎస్ ఐ ఆమ్ సపోర్టింగ్ యూ, మీకోసం నేను అన్ని చోట్ల పనిచేస్తాను ఖచ్చితంగా. రెండో మాట ఎక్కడా ఉండదు ఆయన ఆలోచన. అంటే చాలా క్విక్ డెసిషన్స్, చాలా కరెక్ట్ డెసిషన్స్, ఏదో తడబడేటువంటి మనస్తత్వం కాదు. కాబట్టి అలాంటి మంచి పేరు తెచ్చుకోగలిగినటువంటి వ్యక్తి. కానీ నిజానికి ఆయన అకాల మరణం చాలా తీరని లోటు మన పూర్వమిల్ల ప్రాంతానికి. ఆయన మరి ఎంత దురదృష్టి అంటే తన పిల్లలందరూ కూడా వైద్య వృత్తిలో ఉండాలి, కొడుకులు కానీ కోడళ్ళు కానీ. ఇది చాలా గ్రేట్ అచీవ్మెంట్. మనము ఇంత ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా తయారు చేయడం అనేది, ఆ విధంగా ఆలోచన చేసి తయారు కావడానికి మరి వాళ్ళ యొక్క ధనాన్ని కాలాన్ని వెచ్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవన్నీ కూడా చేసినటువంటి వ్యక్తి. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రాణించారు. ఇంకొక గొప్ప విషయం కూడా, వాళ్ళందరూ కూడా ఎండీలు, పెద్ద పెద్ద డాక్టర్లు. నిజానికి మన పూర్వమామిల కంటే ఒక సిటీలో ఉండే డాక్టర్గా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. అయినా కూడా మరి వాళ్ళ నాన్నగారు డాక్టర్ కళ్యాణ్ గారికి ఏం చెప్పారో ఏమో తెలియదు, కానీ ఆయనకు కానీ వాళ్ళ శ్రీమతి డాక్టర్ మృదులా గారు కానీ వారు పూర్వమామిల్లోనే ప్రాక్టీస్ పెట్టడం, ఒక మంచి డాక్టర్లుగా డాక్టర్ మృదులా గారు ముఖ్యంగా ఒక గైనకాలజిస్ట్గా. ఆంధ్ర నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ప్రధాన రహదారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు. ఆంధ్ర నుండి సరిహద్దు ప్రాంతం నుండి ప్రతినిత్యం సత్తుపల్లి మండలంలోకి అక్రమంగా తరలిస్తుండడంతో నిఘా ఏర్పాటు చేసి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇసుక లారీని పట్టుకున్నారు. పట్టుబడ్డ ఇసుక లారీని పోలీస్ స్టేషన్కు తరలించి లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక అక్రమంగా ఆంధ్ర నుండి తెలంగాణ ప్రాంతానికి ఇసుక తరలిస్తున్న వారికి అండగా ఉండే వాళ్లపై నిఘా ఏర్పాటు చేశామని, అక్రమార్కులకు అండగా ఉంటే రిమాండ్కు తరలిస్తామని పోలీసులు హెచ్చరించారు. ఖమ్మం జిల్లా కల్లూరులోని ఆశ్రమ పాఠశాలలో మరోసారి విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం జీరా రైస్ తిన్న 12 మంది విద్యార్థినులు ఒక్కసారిగా కడుపులో నొప్పి, విరేచనాలతో బాధపడుతూ ఉండడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అయితే 15 రోజుల వ్యవధిలో 3 సార్లు 50 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 5వ తేదీన ఆశ్రమ హాస్టల్లో అల్పాహారం తిన్న 37 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. తర్వాత రోజు 10 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ఐటీడీఏ పీఓ సదరు హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేశారు. ఘటన జరిగిన 12 రోజులు గడవక ముందే మరోసారి పాఠశాలలోని విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం ఆందోళన కలిగిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే రాగమయ్యి, అడిషనల్ కలెక్టర్ ఆజాద్ యాదవ్ తదితర ఉన్నతాధికారులు హాస్టల్ను పరిశీలించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. ఫుడ్ పాయిజన్ జరిగిన తర్వాత వార్డెన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఫుడ్ బాగలేదనో, మళ్ళీ వాళ్ళకు ఆహార పదార్థాలు సరిగా లేకనో నాణ్యమైన ఫుడ్ని అందించాలనేది నేను వార్డెన్ని చెప్పాను. వార్డెన్ ఏమో వినలేక, వార్డెన్ తెలుసుకోలేక రెండోసారి మళ్ళీ ఇలాగే జరిగింది. మళ్ళీ మూడోసారి ఇలాగే ఫుడ్ పాయిజన్ జరిగింది. ఫుడ్ పాయిజన్ జరగడం వల్ల కొన్ని రోజుల క్రితం 41 మందికి ఫుడ్ పాయిజన్ జరిగింది. రెండోసారి 10 మందికి జరిగింది. ఈరోజు 15 మందికి జరిగింది. ఇందులో కొంతమంది పిల్లలు మెరుగైన ఆరోగ్యం అందించి వాళ్ళని డాక్టర్ షిఫ్ట్ చేశారు. 5గురిని, ఇంకా 10 మంది ఉన్నారు. 10 మందిలో ఇంకొక 5గురిని బాగానే ఉన్న వెంటనే డాక్టర్ గారు పంపించారు. మళ్ళీ 5గురు ఉన్నారు. వాళ్ళకి సరైన మెరుగైన
వైద్యాన్ని అందించి గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ సరైన మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వాంతులు వేసాము. రాత్రి ఏమో అమ్మాయికి వాంతులు అయినాయి. రాత్రి ఏమో పొక్కడి బాగా తిన్నాము సార్. కొంచెం పెట్టారు ఆలుగడ్డ కూర ఉంటుంది కదా, అది తిన్నాను సార్. దాంట్లో కలిపి తినేస్తే వాంతులు చాలా వచ్చింది సార్. బాగానే ఉంది సార్. పొద్దున పూట జీరా రైస్ తిన్న తర్వాత దాంట్లో సాంబార్ చారు చేశారు. అది తిన్న తర్వాతకి అందరికి కడుపు నొప్పి అని, కొంతమంది వామిటింగ్స్ అవుతున్నాయి అని చెప్పి అక్కడ ట్యాబ్లెట్స్ వేసారు. డాక్టర్స్ వస్తే ఆ ట్యాబ్లెట్స్ వేసిన తర్వాత అయినా తగ్గకపోతే ఇక్కడ తీసుకొచ్చి క్యాన్లో పెట్టాను. ఇప్పుడు కొంచెం అది తగ్గింది. కర్నూలు నగరం బి క్యాంపు ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ మౌలానా ఆజాద్ యూత్ ఇన్స్పిరేషన్ అవార్డును శనివారం నాడు ఈమెయిల్ ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది ప్రిన్సిపల్ను అభినందించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో పట్టపగలు దొంగలు హల్చల్ చేశారు. పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో పక్కపక్కనే ఉన్న 2 ఇళ్లలో ఉదయం దొంగలు పడ్డారు. ఇంటి తాళాలు విరగ్గొట్టి దొంగల ఇంట్లోకి చొరబడి దాదాపు 2 ఇళ్లలో 2 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దొంగల ఆనవాలను జిల్లా కేంద్రం నుండి వచ్చిన క్లూస్ టీం సేకరించారు. పట్టపగలు దొంగతనం జరగడంతో పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గో బ్యాక్ మార్వాడీస్ అంటూ కదం తొక్కిన ఆమనగల్ వర్తక వ్యాపారస్తులు గో బ్యాక్ నినాదంతో పాటు మన ప్రాంతం మన వ్యాపారం అంటూ వ్యాపారస్తులు సోమవారం రోజు బంద్కు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లో మార్వాడి వ్యాపారస్తుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని, మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమానికి స్థానిక వర్తక వ్యాపారస్తులు పూనుకున్నారు. వేరే రాష్ట్రాల నుండి మన ప్రాంతానికి వలస వచ్చి మన పరిసర ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకుంటూ దినదినాభివృద్ధి చెందుతూ అన్ని రకాల వ్యాపారాలు చేస్తూ నాణ్యత లేని నాసిరకం వస్తువులు విక్రయిస్తూ మన ప్రాంత ప్రజలను మోసం చేయడమే కాకుండా మన వ్యాపారస్తుల వ్యాపారం పరోక్షంగా క్షీణించడానికి కారకులవుతున్నారు. వారి షాపుల్లో వారి ప్రాంత మనుషులే లేబర్గా ఉండడం వలన మన ప్రాంత యువతకు ఉపాధి లేకుండా పోతోంది. వారు మనతో సఖ్యతతో ఉండి మన ప్రాంతాల్లో పాగా వేసి పాతుకుపోయారు. వ్యాపారపరంగా దెబ్బతీయడమే కాకుండా ఈ మధ్య అక్కడక్కడ భౌతిక దాడులకు దిగుతున్నారు. ఈ దాడులను పూర్తిగా ఖండించాలి, లేదంటే మన ఉనికిని కోల్పోతాము. ఇది ఇలాగే కొనసాగితే మన మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి ఇకపై వారు మన ప్రాంతాలలో అడుగు పెట్టకుండా కాపాడుకోవాలంటే ఈ బంద్ను విజయవంతం చేయాలని అందరినీ కోరుతున్నామని చెప్పారు. మార్వాడి షాప్స్ ఎక్కువైనవి. వీళ్ళు అక్రమంగా పెట్టి అన్ని డూప్లికేట్ వస్తువులు అమ్మి మా లోకల్ వ్యాపారస్తులు దెబ్బకొడుతున్న సందర్భంగా 18వ తారీఖు అన్ని రకాల షాప్స్ బంద్ చేయడం జరుగుతుంది. షాప్స్ రావద్దు, పాత వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఎక్స్టెన్షన్ చేయొద్దు అని ఒక ఒప్పందం కుదుర్చుకున్నాము. కానీ వాళ్ళు ఇప్పుడు దానికి విరుద్ధంగా మరొక 2 షాపులు ఓపెన్ చేయడానికి సిద్ధమైనందుకు మేము వాళ్ళకు వ్యతిరేకంగా మార్వాడి షాప్, కొత్త షాప్ రావద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, స్థానిక వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టొద్దు అనే ఉద్దేశంలో మాత్రమే మేము బంద్కు పిలుపునిచ్చాము. మేము నిన్న సాయంత్రం కొత్త షాప్ వాళ్ళు, మేము మార్వాడి వాళ్ళందరం కూర్చొని, మా వ్యాపార సంఘాలందరూ కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చాము. వాళ్ళు కూడా మాకు సానుకూలంగా స్పందించారు. ఇంకా కొత్త షాప్స్ ఓపెన్ కావు, ఇంకా కానివ్వమని వాళ్ళు మాకు మాట ఇచ్చారు. దానికి మేము సంతోషంగా మేము దాన్ని వాళ్ళ తీర్మానాన్ని అంగీకరించి మేము సోమవారం బంద్ని విరమించుకున్నాము. ఇది అంతేకాకుండా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రావద్దని మేము అనుకున్నాము, ఒక ఒప్పందం చేసుకున్నాము. మళ్ళీ అదేవిధంగా ఒక మార్వాడి షాప్ వచ్చినది, దాని గురించి మేము ఈ నెల 18 నాడు బంద్ అనుకున్నాము. నిన్న చర్చలు జరిగిన మాకు మార్వాడి షాపులకు మేము ఈసారి మళ్ళీ ఇంకో షాపు పెట్టకుండా మేము చూసుకుంటామని వాళ్ళు చెప్పారు. మాకు వాళ్ళకు చాలా తేడా ఉంది, డిఫరెంట్ అండి. మేము ఫస్ట్ హ్యాండ్ వాళ్ళు అమ్ముతూ వాళ్ళు సెకండ్ హ్యాండ్ వాళ్ళు అమ్ముతున్నారు. దీని గురించి మనం చర్చ చేసుకున్నాము. కానీ ఈ బంధు విషయం ఏంటంటే ఉంటుంది, మళ్ళీ ఒకవేళ మళ్ళీ షాప్కి ఏమైనా వచ్చిందంటే మళ్ళీ ఇంకొకసారి బంధు ఉంటుందని మనది. అయితే మార్వాడి షాపు మాకు చూపించేది ఒకరికి ఇస్తున్నారు, ఇచ్చేది ఒకరిస్తున్నారు. అయితే ఫస్ట్ చూపించేదేమో ఫస్ట్ హ్యాండ్ మాల్ చూపిస్తున్నారు, మాకు ఇచ్చేదేమో సెకండ్ హ్యాండ్ మాల్ ఇస్తున్నారు. అంటే రేట్ విషయంలో మాకు వాళ్ళకు చాలా డిఫరెంట్ ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి వాళ్ళ వర్కర్స్ కూడా, మేమేమో మా వాళ్ళు ఉంటారు, వాళ్ళ అంటే మొత్తం వాళ్ళే ఉంటారు. వర్కర్స్ వాళ్ళు మొత్తం వాళ్ళ మార్వాడిసే ఉంటారు, వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ బాబాయ్లే ఉంటారు. మేమేమో బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. మా వర్కర్స్ ఏమో 10,000 రూపాయలు, వాళ్ళకేమో వాళ్ళ కాబట్టి వాళ్ళ వర్కర్స్ కదా. అదే రెంట్ విషయంలో కూడా చాలా డిఫరెంట్ ఉంది. అది దగ్గర వాళ్ళు వచ్చి మా షాప్కు వాళ్ళ షాప్కు రెంట్ చాలా విషయాలు తేడా ఉంటుంది.
అందుకే ఈ బంద్ కార్యక్రమం అనుకున్నాము. కానీ అనివార్య కార్యం వల్ల బంద్ అనుకున్నాం, కానీ నిర్వహించ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని కుమ్మరికుల పెద్దల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కాటారం మండలం ఇన్ఛార్జి నాంపల్లి ఐలయ్య, కొండపర్తి ఇస్తారి, ఇటికల రమేష్, రాతిపల్లి ఓదేలు, సిలువేరి సుధీర్ ఆధ్వర్యంలో కాటారం మండల కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీకి మండల అధ్యక్షుడిగా చెన్నూరి అశోక్, ఉపాధ్యక్షులుగా తాళ్లపల్లి రంజిత్, రెండవ ఉపాధ్యక్షులుగా యగుడ మల్లయ్య, మండల ప్రధాన కార్యదర్శిగా దుబాసి సమ్మయ్య, కోశాధికారిగా ఉప్పల సదానందంలను ఎన్నుకున్నట్లు తెలిపారు. అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానిక కాలమానం ప్రకారం న్యూయార్క్ నగరంలో ఆదివారం ఉదయం 3:30 సమయంలో జరిగిన కాల్పుల మోతతో న్యూయార్క్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు న్యూయార్క్ సిటీ బ్రూక్లిన్ ప్రాంతంలోని క్రౌన్ హైట్స్లో ఉన్న ట్రేస్ట్ ఆఫ్ ది సిటీ లాంజ్ అనే రెస్టారెంట్లోకి చొరబడ్డ ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 3 మరణించారు, 8 మంది గాయపడ్డారు. కాల్పులపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాల్పుల ఘటనపై న్యూయార్క్ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ కమిషనర్ జెసికా టిష్ స్పందించారు. కాల్పులకు తెగబడ్డ నిందితుల్ని అరెస్టు చేయలేదని తెలిపారు. ఈ ఘటనా స్థలంలో కనీసం 36 బుల్లెట్ కేసింగ్స్ను సేకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ కాల్పులు న్యూయార్క్ నగరంలో జరిగిన తీవ్రమైన కాల్పుల ఘటనలో ఒకటిగా భావిస్తున్నారు. బీహార్లో ఓట్ల చోరీ జరిగిందని మరోసారి స్పష్టం చేశారు ఏఐసీసీ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. బీహార్లో ఎస్ఐఆర్ ద్వారా ఉన్న ఓటర్లను తొలగించి కొత్త వారిని చేర్చి అక్రమంగా గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాల లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని, దేశం ఎక్కడ ఓట్ల చోరీ జరిగినా అడ్డుకుంటామని రాహుల్ గాంధీ హెచ్చరించారు. బీజేపీ నేతలు ప్రెస్ మీట్ పెడితే ఈసీ అఫిడవిట్ అడగలేదని, తాను ప్రెస్ మీట్ పెడితే అఫిడవిట్ ఈసీ అడుగుతోందని విమర్శించారు. ఓటర్ల డేటాను అడిగినా ఈసీ ఇంతవరకు ఇవ్వలేదని ధ్వజమెత్తారు రాహుల్. మీ ఓట్లను దొంగలించి ఎన్నికల్లో గెలిచి దేశ సంపదను సంపన్నులకు అందిస్తున్నారని మండిపడ్డారు. బీహార్లో చేస్తున్న ఎస్ఐఆర్ అసలు రంగు బయట పెడతామని రాహుల్ హెచ్చరించారు. ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. నదీ పరివాహక ప్రాంతాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో వరద పోటెత్తుతోంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తుండటంతో అధికారులు 3 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి ప్రస్తుతం 79,269 క్యూసెక్ల వరద సాగర్ వైపు వెళ్తోంది. జూరాల, సుంకేస్ల నుంచి ప్రాజెక్టుకు 1,18,410 క్యూసెక్ల వరద వస్తోంది. డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.4 అడుగుల మేర నీరు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 195.6 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం కుడి ఎడమ గట్టుల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. 2 జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 65,807 క్యూసెక్ల వరద కిందికి వెళ్తోంది. ఇదిలా ఉండగా నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్కు సైతం వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 22 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్కు ఇన్ఫ్లో 1,71,683 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2,12,753 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా సాగర్ ప్రస్తుత నీటి మట్టం 587 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 305.50 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం. కాల్పుల మోతతో ఉలక్కిపడిన న్యూయార్క్. సార్ అసలు రంగును బయటపెడతాం, రాహుల్ గాంధీ హెచ్చరిక. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు భారీగా వరద. అప్రమత్తమైన అధికారులు. ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకం. కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.